మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, మన వీడియోలు ఎవరో కూడా డౌన్లోడ్ చేసుకొని వారి పేర్ల మీద పోస్ట్ చేయడం జరుగుతున్నది. ఈ విషయాన్ని గమనించుకోండి. ఏం జరుగుతుంది అంటే, కాల్ చేయగానే మీ ఫోటో మరియు మీ నెంబర్ పెట్టండి అని చెప్పి మాట్లాడుతున్నారు. నాట్ రిక్వెస్టెడ్ అంటే ఇది ఎట్లా ఉందంటే, మీ ఫోటో ఉన్న మీ పేరు ఈ నెంబర్కు వాట్సాప్ చేసి ఫోన్ చేయి. మనం అట్లా మాట్లాడడం, గివ్ రెస్పెక్ట్, మహాదేవ శ్రీమాత్ర నమః అని మనం మాట్లాడడం జరుగుతుంది. ప్రతి వీడియోలో కూడా అందరితో కూడా చాలా పొలైట్గా, అందరితో కూడా చాలా ప్రేమగానే మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అపాయింట్మెంట్ మాత్రం 100% ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎందుకు అంటే, మాకు కొన్ని బాధ్యతలు ఉన్నవి. బయట ఉండేటువంటి దానితో పోల్చుకుంటే చాలా తక్కువలోనే మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించండి. దయచేసి ఎవరో వారికి కనెక్ట్ అయ్యి మోసపోయేటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. ఎందుకంటే మన వీడియోలు అఫీషియల్గా మన ఛానల్ నుంచే వస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. వృషభ రాశి వారికి మరి ఈ యొక్క ఆగస్టు నెలలో వీరికి గురువు లగ్నాత్ రావడం చేత కొంత కోపం పెరగడం కానీ, ఈ 2-3 నెలల నుండి కూడా, లేదా ఒక ఈగో ఫీలింగ్ పెరగడం కానీ, ఇవన్నీ అయితే గోచరిస్తూ ఉన్నది. దయచేసి కూడా ఈ యొక్క వృషభ రాశి వారు కొంత ఓర్పుతో ఉండేటువంటి సమయం. అంటే ఇక్కడ గురుగ్రహం మీకు మంచి చేయవచ్చును, చెడు చేయవచ్చును. మీ జాతకంలో గురుగ్రహము మంచి స్థానంలో ఉంటే తప్పకుండా మీకు మంచి చేస్తాడు, ఎందుకంటే లగ్నాత్ ఉంది కనుక. లేదా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థానాలలో ఉంటే మాత్రము తప్పకుండా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది అయితే ఉంటుంది అనేటువంటిది అయితే గమనించుకోండి. ఇక్కడ మీకు తెలిసినటువంటి వారే వృషభ రాశి వారికి ఒకరికి ప్లస్ అవుతుంది, ఒకరికి మైనస్ అవుతుంది. ఎందుకు అనేటువంటిది కూడా మీరు గమనించుకోండి ఇక్కడ. కనుక మరొకటి, వ్యవహారిక నామము, జన్మనామము వేరు ఉండేటువంటి క్రమాలు కూడా ఉంటుంది ఇక్కడ. దానివల్ల కూడా రెండు సార్లు కూడా మీకు ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటవి. కనుక ఖచ్చితంగా కూడా ఎవరు అయితే వృషభ రాశి వారు ఉంటున్నారో అంటే తెలిసిపోతుంది. ఈ 2-3 నెలల నుండి ఎవరికైతే ఈగో ఫీలింగ్ కానీ, 2-3 నెలల్లో, 4 నెలలలో, జనవరి, ఫిబ్రవరి, మార్చి నుండి ఎవరికైతే అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా సజావుగా సాగుతున్నాయో, లేదా ఆల్ ఆఫ్ సడన్ గా జాబ్ లాస్ అయ్యారో, ఆల్ ఆఫ్ సడన్ గా భార్యాభర్తలలో గొడవలు ఏర్పడ్డాయో, ఆల్ ఆఫ్ సడన్ గా మీకు ఏదైనా ఇబ్బందులు కలగడం కావచ్చును, లేదా అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కావడం కానీ, లేదా మీకు అద్భుతమైన జాబ్ రావడం కానీ, లేదా అద్భుతమైనటువంటి జాబ్లో హైక్ పెరగడం కానీ, ఒక మంచి గురువు దొరకడం కానీ, లేదా ఒక మంచి మాటలు వినబడడం కానీ, లేదా ఒక మంచి దేవాలయాన్ని సందర్శనం చేయడం కానీ, ఇలా ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి మీరు చూసుకోండి. మరి మీకు లగ్నంలోనే ఈ యొక్క కుజుడు కూడా ఉండడం జరిగింది. మరి ఎందుకంటే ఇక్కడ లగ్నంలోనే మనకు ఈ యొక్క గురుగ్రహము ఉన్నది, మరి గురువుతో కూడా కలిసి కుజుడు కూడా ఉన్నాడు. ఇక్కడ మేషరాశి వారికి కుజుడు గురువు కలిసి ఉండడం ప్లస్ అయితే, వృషభ రాశి వారికి మైనస్ వాతావరణం ఉంది. కనుక మీకు ఎక్కువగా కూడా అసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ, కడుపు నొప్పి కానీ, స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ, భార్యాభర్తలలో అద్భుతమైనటువంటి గొడవలు కానీ, అదేవిధంగా భార్యాభర్తలలో అన్యోన్యత లోపం అనేటువంటిది లోపించడం కానీ, ఇంకా చూసుకున్నట్టయితే పార్ట్నర్షిప్ బిజినెస్లో లాస్ అవ్వడం కానీ, లేదా ఆల్ ఆఫ్ సడన్ గా హౌస్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, ఇంట్లో మీ చిన్న కొడుకు మూలకంగా కొన్ని సమస్యలు రావడం కానీ, ఇలాంటి ఇబ్బందులు అయితే ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఓకే, మరి శని మీకు 10వ స్థానం, 11వ స్థానం వైపుగా కూడా చూడడం జరుగుతుంది కనుక బాగుంటుంది. మరి దీనివల్ల ఏంటి అంటే చక్కటి వ్యాపారం ఉంటుంది. వృషభ రాశి వారికి వ్యాపారం ఉంటుంది, శత్రువుపై జయం ఉంటుంది, కుటుంబములో సంతోషం ఉంటుంది,
ప్రయాణాలలో లాభాలున్నవి, చేయి వృత్తిలో మంచి ఆదరణ, ఇంటి యందు శుభకార్యములు చేయుట, అధికారులు ఎవరైతే ఉన్నారో మీ పై అధికారులు చక్కటి సహాయం చేయడం గాని, నూతన వస్తువాహన ఆభరణములు కొనడం కావచ్చును, బంధుమిత్రులతో కూడి ఉండడం కావచ్చును, అదేవిధంగా విద్యలో లాభాలు, ఉద్యోగంలో చక్కటి పదోన్నతి, ఇంకా చూసుకున్నట్టయితే ఇంటి యందు చక్కటి ఆరోగ్యము, కుటుంబంతో చక్కగా కూడా దేవతార్చన పూజలు చేయడం కావచ్చును, చక్కగా కూడా మంచి వారితో స్నేహము. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే గత కొంతకాలంగా కొంత చెడు వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేయడము, లేదా ఎవరైనా మంచి కొంచెం చెడు ఫ్రెండ్స్ దూరం అయిపోవడం కానీ. అంటే ఇక్కడ గురువు ఏమిటి అంటే ఎప్పుడైనా కూడా చెడుకు సంబంధించినటువంటి విషయాలను అన్నింటినీ కూడా దూరం పెట్టిస్తాడు. కనుక ఒక మంచి మార్గంలో నడవాలి అనేటువంటి పరిస్థితే ఉంటుంది ఇక్కడ. కనుక తప్పకుండా ఒక వృషభ రాశి వారు కుజుల్ని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వినరా? ఎట్లా కందుల దానమా, లేదా ప్రతి మంగళవారము కుజునికి దీపారాధన, లేదా ఈ యొక్క కుజునికి సంబంధించింది కందిపప్పు దానం చేయడమా, లేదా ఇవన్నీ కూడా కుజ హోరాలో చేయండి. కుజ హోరా ఎప్పుడు అంటే హోరా మనకు ఉదయము 5:40 నుండి 6:40 వరకు ఉంటుంది. ఇందులో ఎవరైతే మొదటి హోరా సమయం ఎప్పుడు కూడా ఎవరు కూడా చెప్పరు, మన ఛానల్లోనే చెప్పడం జరుగుతూ ఉంటుంది. చూసుకోండి, ఉదయము 6:40 నుండి 40:50 ఈ 10-15 నిమిషాలలో చేసేటువంటి కుజునికి పూజ అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కుజున్ని ప్రసన్నం చేసుకోండి. విన్నారా? ఆల్ ద బెస్ట్.